అందరికి మన్నాత. దేవుని యొక్క లేఖనము నుండి పరిశుద్ధ గ్రంథములో మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చదువుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నీ చేతి కర్ర తీసుకుని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. భాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏర్పాటు యొక్క 2025వ సంవత్సరంలో 7 నెలలు కాచి కాపాడి 8వ నెల మొదటి విశ్రాంతి దినము 3వ తారీఖున సెయింట్ ఫాదర్ దేవదాసయ్య గారి మందిరములో కాపవరం ఏర్పాటు యొక్క సంఘములోనికి నడిపించిన మా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మా బిడ్డలతో మాట్లాడండి. హృదయాలను మనస్సును నీ స్వాధీనంలో ఉంచండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మంచి బోధకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. దేవుని సన్నిధానం చేరుచుని మీ అందరికను దేవనామములో త్రిత్వదేవిని కాపుదల సదాకాలంతో నడిపించును గాక. మరణాత. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు మీకా ప్రవక్తకు చెప్తున్నటువంటి మాట, నీ చేతి కర్ర తీసుకుని. దేవుని బిడ్డలారా, మందను కాయడానికి కాపరి చేతిలో కర్ర ఉంటుంది. దేవుడు చెప్తున్న మాట ఏమిటి? నీవు కర్ర తీసుకో అని అక్కడో మాట కనపడుతుంది. నీ స్వాస్థ్యపు వారిని అని మేపుము అని ఉంది. నీ స్వాస్థ్యపు వారంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగము, దేవుని సొత్తైనటువంటి వారు స్వాస్థ్యపు వారు. అనగా దేవుని ఏర్పాటు జనాంగము. మేపు అనేటువంటి మాట మనము అది మనుషులకు వాడం, జంతువులకు వాడుతాం. మందన మేపడము, మరి గేదెలు మేపడము, ఏదో మేపడం అనేది వాడతాం తప్ప ఈ పదాన్ని మనం వాడం. మరి ఎందుకు ఈ మాట వాడబడింది అంటే, దేవుని బిడలారా, దేవుని యొక్క జనాంగమే, ఏర్పాటు యొక్క జనాంగమే దేవుడు శ్రేష్టమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు చక్కగా మందతో పోలుస్తూ మీకా ప్రవక్తతో చెప్తున్నాడు, నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఏమండి? ఎవరనే? నీ స్వాస్థ్యపు వారిని మేపుము. మేపు అనేది ఆ గొప్ప ఏర్పాటు యొక్క మాట. రోజు అంశం ఏమిటంటే మేపే రూపు అనంటే, మేస్తేనే రూపం వస్తుంది, మేయకపోతే రూపం రాదు. అలాగని మీరు టిఫిన్ మేసారా, భోజనం మేసారా అని అన్నారుగాక. అర్థమవుతుందా? అనుభవం ఏమిటంటే, వాక్యము మనమందరము కూడా దేవుని యొక్క గొర్రెలము, మందలకు యొక్క సాదృశ్యముగా కనబడుతూ ఉంది. ఆయన కాపరి. ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ స్వాస్థ్యపు వారిని మేపము. ఎక్కడ మేపాలి? ఏ చోటులో మేపాలి? ఏ స్థలంలో మేపాలి? ఈ మందని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి? మీరు వినండి. ఓ చోటు దేవుడు చెప్తూ ఉన్నాడు, కర్మేలు అనేటువంటి చోటు. కర్మేలు అనేటువంటి ఒక శ్రేష్టమైన స్థలము, మేత ఉన్న స్థలము. కర్మేలుకు అర్థం ఏమిటి అంటే పైరు పచ్చగల చోటు అని. ఏ చోటు అండి? అది సుమారుగా 540 ఎత్తైనటువంటి పర్వతముగా, ఆ చుట్టూ కూడా విస్తారము కలిగినటువంటి కొన్ని తోటలు కర్మేలు దగ్గర ఉన్నాయి. కర్మేలు యొక్క స్థితి ఏమిటి అని అంటే
పూర్వము దావీదు కాలంలో, సౌలు కాలంలో, అలాగనే మరి ఏలియా కూడా అక్కడే ప్రార్థన చేస్తున్నప్పుడు కర్మేలు పర్వతం దగ్గరే దేవుడు చక్కని విజయాన్ని ఇచ్చాడు. అంటే మేత బాగా ఉండే చోటు కర్మేలు అనగా పైరు పచ్చగల, చెప్పండి, చోటు. మేత ఉన్న కాడికి వెళ్తుందా మంద, మేత లేని కాడికి వెళ్తుందా? అవును, మేత ఉంటే గొర్రె బాగా బలపడుతుంది, పుష్టిగా ఉంటది. దేని బిడ్డలారా, పెద్దలు చెప్పే మాట అప్పుడప్పుడు వినేము. మా చిన్నప్పుడు చెప్పేవారు ఏమిటంటే, మనిషికి ఉన్నది పుష్టట, దూడ తిన్నది పుష్టట. లేదా గేదెకైనా అది మేత బాగా మేస్తే పాలు బాగా ఎత్తది. మనిషికి అన్నీ ఉన్నాయనుకోండి, ఆకలేదు శారీరకంగా ఆలోచన చేస్తే. ఎందుకని? వాళ్ళకి ఇంకే బాధ ఉండదు కాబట్టి. అందుకే మనిషికి ఉన్నది పుష్టు, గేదెకి లేక దూడకి తిన్నది పుష్టు అనేవారు. ఈరోజు కర్మేలు దగ్గర మేత ఎందుకు ఉంది మనం ఆలోచన చేసినప్పుడు, పితరులు కూడా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళేవారు. నారింజ తోట, బత్తాయి తోట, అదంతా కూడా చాలా మంచి తోట కర్మేలు. అందుకనే ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అలవాటు పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త అయినటువంటి వారికి, రాజులైన వారికి ఆ చోటుకు ఉంది. అలాగనే ఈ కాపవరానికి కూడా దైవజనులు చెప్పిన మాటే వ్రాతల్లో ఉన్నది. కాపవరం నా గుండె అన్నారు. ఏమన్నారు? ఏంటి కాపవరానికి ఉన్న ప్రత్యేకత అని అంటే, సుమారుగా 500 ఎకరం అడవి. ఈ ఊరు సగం చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరు 500 ఎకరం అడవి ఉంది. ఆ 500 ఎకరం అడవిలో దైవజనులు ప్రార్థించేటువంటి ఏకాంత స్థలము నచ్చింది కాబట్టి రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు వారం రోజులు ఉండి రాత్రికాల సమయంలో అడవిలో అక్కడ ప్రార్థన చేసుకున్నారని చెప్పగా విన్నాము. ఎందుకంటే కాపవరము ఎలీషా గారు, చార్లిస్ గారు దైవజనుల యొక్క కాలంలో 2 ప్రెసిడెంట్ల ఊరు ఈ కాపవరమే. ఈ కాపవరంలోనే వారు జన్మించారు. మరి ఎందుకున్నారో మనకు తెలియదు కానీ అయ్యగారు అన్నమాట కాపవరం నా గుండె అని చెప్పగా వ్రాతల్లో వ్రాయిగా విన్నాం. సంతోషమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ కర్మేలు పర్వతము పితరుల కాలం నుండి కూడా ఉన్నదే. ఈ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అలవాటు, సన్నిధి చేసే అలవాటు పరిశుద్ధ లేఖనములో ఉంది. కాబట్టి మీకా ప్రవక్త అంటున్నాడు, నీ స్వాచ్ఛపు వారిని కర్మేలుకు నడిపించు. చేతిలో ఏముండాలి? కర్ర ఉండాలి. కారు మేఘము కర్మేలు దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి కర్మేలు దగ్గరికి మంద వెళ్ళాలంటే, స్వచ్ఛపు వారు వెళ్ళాలంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు జాగ్రత్తగా ఆలకించండి. 3 విషయాలు. మొదటిది కర్మేలు, రెండవది గిలాదు, మూడవది బాషాను. ఇది చెప్పండి, కర్మేలు, గిలాదు, బాషాను. ఈ 3 కూడా ఈరోజు చాలా క్లుప్తముగా సమయం తక్కువే కనుక ఈ 3ను కొద్ది నిమిషాల్లో వివరించుకుందాం. అందుకని సాక్ష్యపు వారిని కర్మేలు దగ్గరికి తీసుకువెళ్ళాలి. కర్మేలు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎంతకి తీసుకువెళ్ళాలంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నా? గిలాదు. ఏంటది? గిలాదు అనగానే కరుకైనది అని అర్థము.
ఈ మాటకు అర్థం ఏమిటి? కరుకైనది, లేక ఈ చోటు అడవితో పోల్చబడినది. ఆ దినాల్లో కూడా అడవి, తుప్పలో అవన్నీ కూడా అడవిలో అన్నీ ఉంటాయి. దీని సాదృశ్యం ఏమిటి అంటే లోక సంబంధించినది గిలాదంటే. ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు. వారందరూ రావాలంటే గిలాదుని విడిచిపెట్టాలి. కరుకైనటువంటి చోటుని వదిలితేనే రాగలవు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ చేతికి కర్ర తీసుకో. ఏం తీసుకోవాలి? కర్ర అనగాని నడిపించడానికి మాదిరి కనబడుతుంది. కర్ర చేతిలో ఉంటే ఆ మనిషి కూడా ఉన్నట్టే ఉంటది, ధైర్యం ఉంటది. క్రిమికీటకాలుగా ఇససర్పాలు కానీ ఏవైనా హాని చేయడానికి అవకాశం ఉండదు. దేవుడు అంటున్నాడు ప్రవక్తతో, ఆ కర్ర తీసుకో. ఆ కర్ర తీసుకుని వారిని కర్మేల దగ్గరికి నడిపించు. అమ్మా, కర్మేల దగ్గర ఏముంది? మేత ఉంది, శ్రేష్టమైన ఆహారం ఉంది. కర్మేలు పర్వతము చాలా శ్రేష్టమైనటువంటి స్థలము, ఉన్నతమైన స్థలము, ఏర్పాటు స్థలము. అక్కడే ప్రార్థన చేసి విజయాలు సాధించినటువంటి పరిస్థితులు మనము ధ్యానించిన వారమై ఉన్నాం. మూడవది భాషాను. ఏమిటి? భాషాను అనగా అర్థము ఫలభరితమైన స్థితి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తే ఫలభరితమైన స్థితి అవుతుంది? కర్మేలు దగ్గరికి వెళ్తే. ఈ కర్మేలు దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? గిలాదులో ఉన్నారు, లోకంలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, లోక సంబంధంలో పరిస్థితుల్లో ఏకమైపోయారు. వారందరినీ ఎక్కడ నడిపించుకోవాలంటే కర్మేలుకు నడిపించాలి. చూడండి, లేఖన భాగంలో ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనము. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలములకు నేను తిరిగి రప్పించదను. వారు కర్మేలు మీదను భాషాను మీదను మేయుదురు. చూడండి, మేత ఏమిటి? మేత. మనము మేస్తేనే, లేక భోజిస్తేనే, భోజనం చేస్తేనే బలం వస్తుంది. దైవజనులు అన్నారు, వాక్య ఆహారము తినని ఎడల బలము ఆత్మకు ఇట్లు లభించును అని అన్నారు. దేవుని బిడ్డలారా, శరీర పౌష్టికమైన ఆహారం గురించి మాట్లాడతాలేదు, ఆత్మీయంగా వెళ్ళాలన్నా. ఇవ్వగల ఆహారం తినకపోతే బలహీనురాలు అయిపోతావు. బలహీనులు అయిపోతే నీవేమి జయించలేవు. ఆత్మకు ఏం కావాలి? ఆత్మకు ఏం కావాలి? ఆత్మీయ ఆహారం కావాలి, బలము కావాలి. ఆ బలము సంపాదించుకోవాలి. అయ్యగారు ఏమన్నారు? నీ బలహీనత తట్టు చూడదు, నా బలము తట్టు ఎదుగో చూడమన్నారు. ఈరోజు దైవ సందేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మేపే రోగులు. కరోనా టైంలో డ్రై ఫ్రూట్స్, గుడ్డులు, తొడుగుడ్లు, ఇంకేంటి బాదం పప్పు, ఇంకా ఏవైతే తినాలో అన్నీ తినేసారు. ఎందుకని? ఇమ్యూనిటీ పవర్, శక్తి ఉండాలని. ఆ వైరస్ మనం బలము సరిపోతే బలం ఉంటే వైరస్ ఏమి చేయలేదు. ఇప్పుడు శారీరకంగా అంత ఆలోచన చేసినప్పుడు ఆత్మీయంగా నీకు బలం ఉందా? మేస్తున్నావా? మేపు ఉందా? మేపు కాలంలోకి వస్తున్నావా? అక్కడే ఉంటున్నావా? ఎక్కడ? గిలాదు. నీ పనులు నీకు గిలాదు, నీకు ఉన్నటువంటి శ్రమలు నీకు గిలాదు, నీ ఆటంకాలు నీకు గిలాదు. నీకు ఏది ఆటంకం వచ్చిందో అది గిలాదే. అక్కడే ఉంటే నువ్వు మేయగలవా? మేయలేవు. ఎక్కడ రావాలి? గిలాదు విడిచిపెట్టి కర్మేలుకు రావాలి. కర్మేలుకు వచ్చిన తర్వాత నువ్వు బాగా మేస్తావు. బహుగా ఆహారాన్ని, ఎక్కువగా ఆహారం భుజించినప్పుడు ఆత్మకు బలం అనేది వస్తుంది. పితరుల కాలంలో దేవుడు ఈ ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏమిటంటే కర్మేలుకి వెళ్ళిపోండి. కర్మేలుకి వెళ్తారా? ఏమిటి కర్మేలు? దేవుడు దినాల్లో ఎప్పుడు ఉండే కర్మేలు పర్వతం.
కానీ మీరు అక్కడ కర్మేలకి వెళ్ళమని కాదు, కానీ ఎక్కడైతే నీవు పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరము, దేవునికి ఏర్పాటు స్థలము ఉండి అడుగుతావో అదే కర్మేలు. చెప్పకూడదు నువ్వు కర్మేలకు వచ్చినప్పుడు, భోజనం చేసినప్పుడు, వాక్య ఆహారం తినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వేమవుతావంటే పాషాణంగా ఫలభరితమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తావు. నీ కుటుంబం ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. నీ బిడ్డలు వృద్ధి అవుతారు. అందుకని దేవుని యొక్క లేఖన భాగంలో పితరుల కాలంలో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో పౌలు గారు ఒక మాట అన్నారు. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, ప్రభు యొక్క ఆ శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఎప్పుడు కూడా భోంచేసే భోజనము, తినే ఆహారము లేక వాక్య ఆహారం తినప్పుడు అది సరిగ్గా వినాలి. ప్రభు రక్తాలు కూడా అయోగ్యంగా పుచ్చుకోవద్దు, భయపడదు, పుచ్చుకోవాలి. ఈ భోజనం నీకు బలము, ఈ భోజనం నీకు శక్తి. ఎక్కడ భోజనం చేయాలి? గిలాదు దగ్గర మేత ఉందా? మేత ఉందా? గిలాదు దగ్గర మేత లేదు. గిలాదు కరుకైనది అని అర్థం ఇస్తూ అది లోక సంబంధించినటువంటి విషయం. ఒకవేళ నేను అంటున్నాను, నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినప్పుడు ఎక్కడున్నావు తెలిసినా? కర్మేలు దగ్గర లేదు. ఎక్కడున్నావు? మీరు చెప్పాలి. గిలాదు దగ్గర ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు. ఈ మేత ఉంటుందా? మాట్లాడండి. మా నాన్న మా అమ్మ కాలంలో చెప్పేవారు ఈ మాట. గాజులో ఒడ్డులు గాజులో ఉండాలట, పిల్లవాడు దుట్టుకాలలో తయారవ్వాలట. గాజులో ఉండిపోయి కుర్రోడు బలంగా ఉండాలంటే అవుతుందా? తీసి మరాడించాలి, మరాడించి భోజనం పెట్టాలి, అప్పుడు కుర్రోడు బలమవుతుంది తప్ప. అలాగే గిలాదు దగ్గరే ఉండి వాక్యం ఏమి చదవకుండా, ప్రార్థన ఏమి చేయకుండా నీ పనుల్లో ఉండిపోతే నీకు బలం ఎక్కడవుతుంది? నువ్వెక్కడికి రావాలి? కర్మేలు దగ్గరికి రావాలి. శ్రేష్టమైన ఆహారము అమ్మా నా వైపు చూడండి ఒకసారి. శ్రేష్టమైన ఆహారము కర్మేలు దగ్గరే ఉంది. కర్మేలు అనగా దేవుని యొక్క సన్నిధి. ఎక్కడ నీవు పరిశుద్ధమైన సన్నిధిలోనే ఉన్నావో అదే కర్మేలుగా దేవుడు దిగి వచ్చి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు నీ అనుభవం ఏంటో తెలిసిన పాషాణుగా మారుతావు, ఫలించే స్థితిలోనికి నీవు వస్తావు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనంలో ఈ మాట ప్రభు చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నా కూడా చనిపోయి. చాలండి, ఇదిగో దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే పితరులు మన్నా తిన్నారు. ఆ మన్నా దేవదూతల ఆహారం మనందరికీ తెలుసు. మన్నా కన్నా గొప్పది ప్రభు శరీరం, మన్నా కన్నా గొప్పది ప్రభు యొక్క రక్తము. దైవజనులు మాట అన్నారు, మీ ఇంటికాడ తినే భోజనము శరీరానికి జీవనంత బలమెంత జీవనంతది. అదే ప్రభు యొక్క రక్తాలు నిత్య జీవాన్ని ఇచ్చది, బలమునిచ్చి నిత్య జీవం. అది కడుపు నిండా తింటాం ఇంటికాడ ఆహారం. మరిదో అంగట్లో కూడా సాలి భోజనం అని అన్నారు. అయ్యా ఎంత ఉంటుంది? రొట్టు చిన్నది. ప్రభు రక్తం ఎంత ఉంటుంది? పూర్తిగా. అది నువ్వు నీకు నిత్య జీవం ఇచ్చేది, ప్రభు శరీరం బలపరిచేది, ఆయన శరీరంతో మోక్షానికి నడిపించేది, నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా బాగు చేసేది. అందుకని మేపే పూర్తి చేయడం మీరు రూపు మేతారా. ఎక్కడుండి మేతారో? కర్మేలు దగ్గరికి వచ్చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి వచ్చేస్తే పౌష్టిక మనం బలమైన ఆహారాన్ని, వాక్య ఆహారాన్ని భుజించినప్పుడు నీవు బలవంతుడు అవుతావు. రోగం ఏర్పడుతుంది. దైవ కళ, అక్కడికి సిద్ధపడే వదువు కళ, అక్కడికి ఎత్తబడేటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మీయ అనుభవము నీవు వాక్య ఆహారం ద్వారా, సన్నిధి ద్వారా, ప్రార్థన ద్వారా కలగగలవు. అందుకని మనం ఏం చేద్దాం? మేద్దాం. ఏం చేద్దాం? మేద్దాం.
వాక్య ఆహారాన్ని తిందాం, ప్రార్థనలో ఎదుగుదాం, సన్నిధిలో ఉందాం. అప్పుడు మన అనుభవం ఫలించే స్థితిలోకి వస్తుంది. అతి ధన్యత దేవదేవుడు తోడేయండి, నడిపించును గాక. దైవ మాత్రమే ఈరోజు మీరు నాతో మాట్లాడారు. గిలాదులో ఉన్నటువంటి జనాంగము కర్మేలు దగ్గరకు రావాలని, కర్మేలు దగ్గరకు వచ్చినటువంటి ఆ పైన పచ్చగా చోటులో సన్నిధిలో ప్రాంతంలో ఉన్నప్పుడు ఫలభరితమైన స్థితి వస్తుందని 3 విషయాలు అతి క్లుప్తముగా మేము వివరించుకునే స్థితి ఇచ్చాం. ఇక నువ్వు వివరించుకోవడానికి సమయము సాలదు కనుక మేపే రూపమని, మేసే అనుభవంలోని, సన్నిధి చేసే అనుభవంలోని, ప్రార్థించే అనుభవంలోని మా బిడ్డలందరినీ బలపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. అందరికి మన్నాత.